నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పాత కలెక్టరేట్ ఎదుట సిఐటి ఆధ్వర్యంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ ఏఎన్ఎం యూనియన్ నాగర్ కర్నూలు వర్కర్స్ గత 3 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ చేయలేదని అన్నారు. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను యథావిధిగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు బి సుగుణ. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లోకల్నే ఉంటాను. పిఎస్సి పొప్పల్లి. మేము గత 16 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిక్ మీద 2వ ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాము. కానీ మేము ఈ రోజుకు 3వ రోజు అవుతుంది సమ్మె చేయబట్టి. సమ్మెలకు దిగి 3వ రోజు అవుతుంది. మాకు నిన్న చర్చించడానికి మన డిహెచ్ గారు హైదరాబాద్లో మన సార్ వాళ్ళని పిలిచారు. డిహెచ్ అంటే మన శ్రీనివాస్ సార్ పిలిపించారు. పిలిపించి కూడా మాకు 5,000 మంది ఉన్నాము. మేము 5,000 మందికి 1,500 పోస్టులు వేశారు సార్. మాకు 1,500 పోస్టులు వద్దు, ఏమొద్దు. ఎక్కడ ఉన్నోళ్ళని అక్కడ ఏ సెంటర్కి ఉన్నోళ్ళు ఆ సెంటర్లో వాళ్ళను రెగ్యులర్ చేయమని మా డిమాండ్ ఉంది. అది మరి మీరు ఎట్లా పిలిచిండ్రు సార్ అనేసి ఉడకంగా ఒక మాట పైన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మా సార్ వాళ్ళు మాట్లాడారు. కానీ ఆ సారు ఒప్పుకోలేదు. కానీ ఆ సారు ఒప్పుకోవాలని మా సీఎం సారు మా మీద దయ ఉంచి మాకు ఎక్కడోళ్ళని అక్కడ పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎన్ని రోజులని రోడ్ల మీద కూర్చోవాలి సార్? మీకు సంతోషం ఉందా సార్ మేము రోడ్ల మీద కూర్చుంటే? కానీ మా బాధలు అర్థం చేసుకోండి సార్. కరోనా టైంలో ఆదుకున్నాం సార్. ప్రతి ఒక్క ప్రోగ్రాం చేస్తున్నాం సార్. చెయ్యని ప్రోగ్రాం లేదు సార్. పొద్దున 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకైనా మేము ప్రోగ్రాం చేస్తున్నాము. మా మీద దయ ఉంచి మీరు మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేస్తారని నమ్ముకుంటున్నాం సార్. కాదు సార్, ఇంకొక విషయం ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు 23,000 మందిని రెగ్యులరైజేషన్ చేశారు సార్. ఒకప్పుడు మీరు మమ్మల్ని ఏమన్నారంటే 2014లో కాంట్రాక్ట్ బేసిక్ అనేది ఉండదు, నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజేషన్ చేస్తాను అన్నారు సార్ ముఖ్యమంత్రి గారు. సార్ మీకు దండం పెడతాం సార్. మీకు దయచేసి మా మీద దయ ఉంచి మీ బిడ్డలుగా కోరుకొని మీరు 2014లో మీరు ఎట్లాంటి వాగ్దానం చేశారో ఆ వాగ్దాన ప్రకారంగా మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మీకు దయచేసి మీ కాళ్ళను మొక్కడం అంటే మొక్కుతాం సార్. అంత ఉంది సార్. మాకు మా బాధలు అర్థం చేసుకోండి సార్. రోడ్డు పాలైనాం సార్. మేము జీతాలు లేక రోడ్డు పాలైనాము. మమ్మల్ని ఎన్ని రోజులు ఇస్తారు సార్ మీరు రోడ్ల మీద? మాకు కావాలని మీరు అది మమ్మల్ని ఇంకా పరీక్షించకండి దయచేసి. నిన్న డిహెచ్ సార్ కూడా ఏం ఒప్పుకోలేదు. కానీ మమ్మల్ని ఇంకా ఉద్రేకించకండి. ఎందుకంటే మీరు ఏం సమాధానం చెప్పలేకపోతే ఇంకా ముందు సమ్మె ఎక్కువ చేస్తామనేసి వాగ్దానం చెప్తున్నాం సార్. ఎందుకంటే మా కష్టాలు చూడాలని మీకు ఇష్టం ఉందా సార్? రోడ్ల మీద తిరగాలని ఇష్టం ఉందా సార్ మీకు? మా డ్యూటీలు మేము చేయొద్దా సార్? మీరు రెగ్యులరైజేషన్ ఒప్పుకోండి సార్. విఆర్ఏలకు ఒప్పుకుంటారు, విఆర్ఓలకు ఒప్పుకుంటారు, ఆర్టీసీ వాళ్ళకు ఒప్పుకుంటారు. మెడికల్ డిపార్ట్మెంట్ ఏ పాపం చేసింది సార్ మీకు? నిన్న దాకా మొన్న హెల్త్ అసిస్టెంట్లకు ఫార్మసిస్ట్లకు ఎగ్జామ్ లేకుండా వాళ్ళకు రెగ్యులర్ చేశారు. నెక్స్ట్ డాక్టర్స్కు రెగ్యులర్ చేశారు. వాళ్ళకి ఎగ్జామ్ ఏం పెట్టలేదు. మేమే పాపం చేసినామా సార్? పొద్దుగాల 9 గంటల నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 12 గంటల వరకు మేము ఇంజనీర్లు కూడా చేస్తారు డ్యూటీలు. ఇంతమంది డ్యూటీలు ఇంజనీర్ కూడా మేము చదువుకునే 10th క్లాస్ సార్. 10th క్లాస్ బేసిక్ మీద వచ్చినాం మేము. ఏ పని చెప్పినా కానీ ట్యాబ్ వరకు రాత్రి 12 అయినా నెత్తి కొట్టుకొని పిల్లలను సతాయించుకుంటా మేము ట్యాబ్ వర్క్ చేస్తున్నాం సార్. మన తెలంగాణ ఇప్పుడు స్టేట్లో 3rd ర్యాంక్ ఉంది సార్. 3rd ర్యాంక్ కాదు, 1st ర్యాంక్ కూడా చేయగలుగుతాం సార్. మేము మీ బిడ్డలుగా మేము అనుకుంటున్నాం సార్. ఇప్పటికైనా మీరు మా మీద దయ ఉంచి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయమని కోరుకుంటున్నాం సార్. మా మీద దయ ఉంచి మళ్ళీ కోరుకుంటున్నాం సార్. దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 16 సంవత్సరాల నుంచి వైద్య రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు 2nd ఏఎన్ఎంలను వెంటనే పర్మనెంట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. అయినా ప్రభుత్వం ఇప్పటికి కూడా సమస్య పరిష్కారం చేయలేదు. సమస్య పరిష్కారం చేయాలని గత నెల రోజుల నుంచి వివిధ రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం.
దానిలో భాగంగానే దాదాపుగా 14 రోజుల క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి దిగడం జరిగింది. అయినా ఇప్పటి వరకు సమస్యను పరిష్కారం చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నాట్యం ధోరణి అవలంబిస్తూ ఉంది. ఇది సరైన చర్య కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండదని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తున్న ఆ కాంట్రాక్ట్ సెకండ్ ఏఎన్ఎంలను ఎందుకు పర్మనెంట్ చేయరని మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే నోటిఫికేషన్ రద్దు చేసి వెంటనే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని, తదితర డిమాండ్లు పరిష్కారం చేయాలని, అదేవిధంగా కరోనా కష్టకాలంలో వీళ్ళు 2 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే చాలామంది చనిపోవడం జరిగింది. అలాంటి వారికి కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తామన్న 50 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. కాబట్టి కరోనా కష్టకాలంలో పనిచేసిన కాంట్రాక్ట్ సెకండ్ ఏఎన్ఎంల కష్టాన్ని గుర్తించకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను వెంటనే పర్మనెంట్ చేయాలని మేము సిఐటిగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.